మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట సంక్రాంతి సందర్భంగా భోగి మంటలు వేసి అందులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో ప్రతులను దహనం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీపీబీ అని చెప్పేసి జీవో తీసుకురావడం జరిగిందో దానికి దహనం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఏ విధంగా అయితే గతంలో సంక్షేమ పథకాలు క్రమం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందించేవారు, అది అందుతుంటే అప్పుడు సంబరాలు చేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 18 నెలల కాలం అవుతోంది. గతంలో చెప్పిన ఆయన హామీలు, ఎన్నికల తర్వాత ఇస్తున్న హామీలు చూస్తుంటే ప్రజలు ఏ విధంగా నిరాశ చెందుతున్న విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మేము భోగి రోజు ఈ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ రద్దు చేయాలి అని ఈరోజు ఆ పీపీపీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి జీవోలను భోగి మంటలో వేసి నిరసన కార్యక్రమం తెలియజేశాము. ఎందుకంటే భోగిలో ఇంటికి పనికిరాని వస్తువులను, పాత వస్తువులను అందులో వేసి పండుగ జరుపుకుంటారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వైద్య విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులకు ఆ పీపీపీ విధానం వల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేము ఆ ప్రతులను భోగి మంటలో వేసి నిరసన కార్యక్రమం చేశాము. ఇక ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్నారు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. భోగి మంటల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో వేసి నిరసన తెలిపారు. వైఎస్ జగన్ హయాంలో పేదలకు ఉపయోగపడే విధంగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని ప్రైవేట్కు దారాదత్తం చేసిందని విమర్శించారు. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాలందరి కోసం అలుపెరగని పోరాటం చేసి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ రాష్ట్రంలో ఎన్నో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. పేద ప్రజల కోసం ఉపయోగపడే మెడికల్ కాలేజీలు కావాలని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి 10 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తూ, పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణ చేస్తూ ఎంతో దారుణంగా ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలన్నీ పబ్లిక్ ప్రైవేటీకరణ చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు ఆ జీవో కాపీలనిగా ప్రతిమలు కూడా అన్ని ఈ భోగి మంటల్లో వేయడం జరిగింది.